అబ్రహాము ఇస్సాకు పర్వతం మీదికి ప్రయాణం. కుమారునికి ఒక డౌట్ వచ్చింది. నా తండ్రి అన్నాడు. చెప్పా అన్నాడు అబ్రహాము. ఏమి నా కుమారుడా అని ప్రేమ. నిప్పుంది కదా, కట్టెలున్నాయి కదా, దహన బలికి గొర్రె పిల్ల ఏది అనగానే అబ్రహాము గుండె పగిలిపోయి ఉండాలి. ఆ గొర్రె పిల్ల ఎవరో కాదు, నీవే అని చెప్పాలి. విశ్వాసులకు తండ్రి కదా, దేవుడే చూసుకుంటాడని చెప్పాలి. అనుబంధం చూడండి. నా కుమారుడా చేతులు దగ్గరకు పెట్టు అంటే చేతులు దగ్గరకు పెట్టాడు. కాళ్ళు దగ్గరకు పెట్టు అంటే కాళ్ళు దగ్గరకు పెట్టాడు, బంధించాడు. తల వంచు అంటే తల వంచాడు. బలిపీఠం మీదకి ఎక్కు అంటే బలిపీఠం మీదకి ఎక్కాడు. ఇక వధించబోతుంది తన తండ్రి తననే అని అర్థం అయి ఉండదా? నిప్పుందన్న వానికి అయినా సరే తల వంచాడు. ఇదే తండ్రి మీద కుమారునికున్న ప్రేమ, విధేయత. యేసయ్యతో ఇలాంటి అనుబంధంలోకి వస్తా.